ఈ వాక్యం వింటున్న ప్రేమైన సహోదరుడా, నీతో నాతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారని వింటున్నారు. ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి సిలువలో, కలువరి సిలువలో ప్రాణం పెట్టి అందరి కొరకు, అందరి పాపముల కొరకు, పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు నిమిత్తము ఈ కార్యం చేశారని వింటున్నారు. కానీ గ్రహింపు లేకుండా దేవుని వైపు ఏం చేయలేకపోతున్నారట? తిరగలేకపోతున్నారు. వింటున్నారు కానీ తిరగలేకపోతున్నారు. దేవుని కార్యాలు చూస్తున్నట్లుగా చూస్తున్నారు. అయ్యో, వారి జీవితంలో ఈ కార్యం జరిగిందట, వారి జీవితంలో ఆ కార్యం జరిగిందట, ఇదిగో వారి కుటుంబంలో ఈ అద్భుతం జరిగిందట, ఆ కుటుంబంలో ఈ అద్భుతం జరిగిందట అని చూస్తున్నారు, వింటున్నారు. కానీ దేవుని వైపు ఏం చేయట్లేదు తెలుసా? తిరగలేకపోతున్నారు. అందుకే పాప క్షమాపణ నిమిత్తము దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రజల పాప క్షమాపణ నిమిత్తము ఎన్నో కార్యాలు చేశాడు. పాప క్షమాపణ నిమిత్తమే కలువరి సిలువలో బలి అయ్యాడు. పాప క్షమాపణ నిమిత్తమే ఆయన రక్తాన్ని కార్చాడు. ఎవరి పాప క్షమాపణ నిమిత్తం? నా పాప క్షమాపణ నిమిత్తము ఈ కార్యం అంతా చేస్తాడు. కానీ ఎంతో వింటున్నావు, ఎంతో చూస్తున్నావు, కానీ నీ జీవితానికి ఏం రావట్లేదో తెలుసా? మార్పు అనేది రావట్లా.